పరస టీవీ అందిస్తున్న ఇదండి నా జీవిత కథ హై స్కూల్ పర్వం 34వ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. ఈరోజు హై స్కూల్కి వెళ్ళడానికి ప్లానింగ్ కొత్తగా చేరాం కదండి. మరి ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే తాళపూడి నుంచి ప్రెక్కిలెంక నుంచి పైడిమెట్ట నుంచి మళ్ళీ గజ్జర వాళ్ళు తక్కువ అటు అన్నదావరిపేటకి హై స్కూల్కి వెళ్ళే అవకాశం ఉండేది కాబట్టి వాళ్ళకి కాస్త అతి దగ్గరగా అనిపిస్తే అటు వెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడి వరకు మాత్రం మొత్తం అందరూ వేగేశ్వరపురం హై స్కూల్కే రావాలి. ఎలా వెళ్ళాలి? తాళపూడి నుంచి వేగేశ్వరపురం అంటే ఇంచుమించు కిలోమీటర్ పైనే దూరం ఉంది. అందులో చాలా మంది నడిచి వెళ్ళిపోయేవారు, ఎక్కువ మంది. కొంతమంది సైకిళ్ళ మీద తప్పనిసరిగా హై స్కూల్కి వెళ్తున్నారంటే సైకిల్ నేర్చుకునేవారు. పిల్లల కోసం సైకిల్ ఇచ్చేసేవారు. స్కూల్కి వెళ్ళి రావాలి కాబట్టి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అక్కడ స్కూల్ దగ్గర సైకిల్ పెట్టుకుని అవగానే మళ్ళీ సైకిల్ మీద వచ్చేవారు. స్కూల్ చుట్టూరా సైకిళ్ళు అలా ఉండేవి. దగ్గర దగ్గర 200 సైకిళ్ళు పైనే ఉండేవి, చుట్టూరా ఉండేవి మొత్తం. అంటే ఆ రోజుల్లో సైకిళ్ళ వాడకం ఎంత ఉపయోగకరంగా ఉండేదో, ఎంత ముఖ్యమైనదో మనకు అర్థమవుతూ ఉంటుంది. కొంతమంది వాళ్ళ కూర్చునే క్లాస్ ఎదురుగుండా వాళ్ళ సైకిల్ కనపడేలాగా కిటికీల దగ్గర సైకిల్ పెట్టుకునేవారు. బయట రూమ్కు ఉండేటువంటి క్లాస్ రూమ్కు ఉండే కిటికీలకు దగ్గరగా వాళ్ళ సైకిల్ పెట్టుకునేవారు. మళ్ళీ ఆ రోజుల్లో కూడా స్కూల్ పిల్లల్లోనే చిన్న చిన్న గొడవలు, కలహాలు ఇవన్నీ ఉంటాయి కదా. అందువల్ల గొడవలు ఏమైనా పడినటువంటి వాళ్ళకు ఓ సమస్య ఏమిటంటే ఏదో టైంలో అటు ఇటు వెళ్ళి ఓ సూది లాంటిదో ముళ్ళు లాంటిదో పెట్టి వాడు టైర్ పొడి చేస్తాడు. వాడికి ప్యాచీ పడిపోతుంది. నడిపించుకుంటూ వస్తాడు, వీడు ఆనందిస్తాడు. అలాంటి సంఘటనలు చాలా తక్కువగా జరిగేవి, కానీ అప్పుడప్పుడు జరుగుతూ ఉండేవి. దాని మీద కొంచెం గొడవలు పడుతూ ఉండేవారు. సరే, ఈ సైకిల్ మీద రావడం అంత దూరం మరి కష్టం అనిపిస్తుంది కాబట్టి సైకిల్ తప్పనిసరిగా ప్రిఫర్ చేసేవారు. ఒక్కొక్క సైకిల్ మీద ఇద్దరిద్దరు వచ్చేవారు కొన్ని సందర్భాల్లో. మేము అప్పుడే చేరాం. అలాగే ఆడపిల్లల విషయం తీసుకుంటే ఆడపిల్లలు నడిచే వెళ్ళేవారు. ప్రెక్కిలెంక నుంచి అయినా, పైడిమెట్ట నుంచి అయినా, తాళపూడి నుంచి అయినా నడిచే రావాలి. లేదా ఎవరైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా అన్నయ్యలో తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళు, నాన్న ఎవరో ఒకళ్ళు దేబెడితే దేబెట్టవచ్చు. అప్పుడప్పుడు ఓ 4, 5, 6 కలిసి ఓ ఫ్రెండ్స్ గుంపులు కింద ఒక్కో బ్యాచ్ ఒక్కోళ్ళు, అంటే ఏ క్లాస్ వాళ్ళు ఒక ఫ్రెండ్స్ ఒక బ్యాచ్. అలా స్కూల్ స్టార్ట్ అయ్యే టైంలోనూ స్కూల్ విడిచిన తర్వాత గుంపులుగా జనం ఒక అరగంట సేపు వేగేశ్వరపురం టు తాళపూడి రోడ్డు మధ్యలో కనపడుతూ ఉండేవారు. మరి మేము ఎలా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాం. అందరం కలిసి, నేను ఫ్రెండ్సే కదా, అందువల్ల బాగా ఆలోచించుకుని ఏం చేశామంటే అప్పన రాజా ఇంటి దగ్గర ఒక దాన్ని ఏమంటారు సెంటర్ పాయింట్, అక్కడ కలుసుకోవాలి అందరం కూడా. 9 అవ్వకుండా అక్కడికి వచ్చేయాలి. 8:30, 8:45 మధ్యలో అక్కడికి వచ్చేసి ఏం చేయాలంటే అందరూ కూడా బయలుదేరి వెళ్ళాలి. అలాగా కొంతమంది వీలు కుదిరినటువంటి వాళ్ళు, నేను, నందం బుచ్చయ్య, అప్పన రాజా, పులవర్తి వీరభద్రరావు, బాణాల విజయసాయి,
ఆచారి వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు, మొత్తం దగ్గర దగ్గర 6 ఉండేవాళ్ళం. 6 ఉంటే ఒక్కొక్కసారి 2 సైకిళ్ళే ఉండేవి, ఒక్కోసారి 3 సైకిళ్ళు ఉండేవి. అది ఎలా అంటే ఆచారి వచ్చే సైకిల్ మీద ఆచారి విజయసాయి అన్నదమ్ములు ఇద్దరు వచ్చేవారు, వెనకాల క్యారేజీ ఉండేది కాదు, వా సెట్ అలా సరిపోయేది. అప్పటి రాజా సైకిల్ మీద నేను వచ్చేవాడిని, ఫ్రంట్ కూర్చోవడం, అలా సరిపోయింది. వీరభద్రరావు ఒక సైకిల్ తీసుకొచ్చేవాడు, ఇంచుమించు అది కూడా వెనకాల క్యారేజీ ఉండేది కాదు. అప్పుడు బుచ్చయ్య, ఒక్కొక్కసారి వీరభద్రరావు రాకపోతే బయలుదేరవలసిన టైం అయిపోతే కొద్దిగా ఇబ్బంది అయ్యేది. బుచ్చయ్యకి సైకిల్ మిగిలిపోయింది. రాజాకేమో వెనకాల ఎక్కించుకుని కూర్చోవడం ఇంకా రాదు, వెనకాల ఎక్కించుకుని తొక్కడం అనేటువంటిది ఇంకా రాదు, ఎవరో ఒక్కళ్ళనే కొంచెం కొంచెం అప్పుడే మరి నేర్చుకుంటున్నటువంటి రోజులు. ఇలాగా ఆ సైకిల్ కూడా ఎవరికి ఇచ్చేవాడు కాదు. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ బుచ్చయ్య లిఫ్ట్ సౌకర్యం ఆ రోజుల్లో ఫస్ట్ బుచ్చయ్య నుంచే ప్రారంభమైంది మా బ్యాచ్ లో. అందరూ తెలిసిన వాళ్లే కదా, అలా వెళ్ళి ఇంకా ఫ్రెండ్స్ 3 మంది వెళ్తూ ఉంటారు కదా, అలా వెళ్ళి వాళ్ళని ఎవరో లిఫ్ట్ అడిగి ఎక్కేసి వచ్చేసేవాడు. అందరూ ఇచ్చేవారు కాదు, స్కూల్కి వెళ్లే పిల్లలంటే అందరూ ఒక అభిమానం చూపించేవారు. అందువల్ల అలా వేగేశ్వరపురం వెళ్ళే వాళ్ళు, బల్లిపాడు వెళ్ళే వాళ్ళు ఎక్కించుకొని తీసుకెళ్లేవారు. అలా జరిగేది. ఒక్కొక్కసారి అలా టైం అయిపోతోంది అనుకుంటే చాలా సాహసం చేసేవాడు. ఆ ఆచారి తొక్కే సైకిల్కి వెనకాల క్యారేజీ లేకపోయినా ఆ సీటు పట్టుకొని 2 బొటన వేళ్ళు జాగ్రత్తగా ఆ నట్టు మీద ఆంచుకొని వెనకాల చక్రం మీద ఏమాత్రం బ్యాలెన్స్ తప్పితే పడిపోతాడు. అలా వేగేశ్వరపురం వచ్చే వరకు ఉండేవాడు. అదొక సాహసమే అని చెప్పాలి. ఇప్పుడు చేయలేరు, ఎవరు కూడా చేయలేరు ఇప్పుడు. ఆ రోజుల్లో అలా ఇంకా ఒక మార్గం లేక తర్వాత క్యారేజీ సైకిల్ వేసుకోవడం, కొన్నిసార్లే అలా అప్పుడప్పుడు, రోజు కాదండి, ఎప్పుడైనా అలా తక్కువైనప్పుడు 1-2 ప్రయోగాలు అలా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కోసారి కాలు గబుక్కుని పొరపాటున చక్రంలో పడిపోవడం, బస్ స్టాండ్ దగ్గర కొంచెం రక్తం గారడం, ఇవన్నీ జరిగాయి. ఈ లోపల అన్ని ఏర్పాట్లు జరిగిపోయి ఇంక ఏ లోటు లేకుండా 10th క్లాస్ వరకు బ్రహ్మాండంగానే వెళ్ళిపోయాం. ఈ విధంగా అందరూ అక్కడ కలుసుకోవడం, అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళడం, ఇది కొంతకాలం అలా, అంటే 10వ తరగతి వరకు 8 నుంచి అక్కడి నుంచే జరిగింది. కానీ సైకిల్స్ లో మార్పులు వచ్చాయి కొన్ని. ఆ మార్పులన్నీ కూడా తర్వాత భాగాల్లో నెమ్మదిగా వివరిస్తాను. ముందు సైకిళ్ళ మీద ప్రయాణం అనేటువంటిది అలవాటైంది. సైకిల్ తొక్కడం నాకు బాగా ఎక్కువ ప్రాక్టీస్ కూడా కాదు. ఎందువల్లంటే ఇలా వాడిపోవచ్చు, అంత బస్సుల మీద వాటి మీద తప్పించుకుంటూ వెళ్ళాలి. అందువల్ల ఎక్కువ సైకిల్ తొక్కేయడం అనేటువంటిది తక్కువగా ఉండేది. ఏదో సందుల్లోనే తప్ప సైకిల్ అంత తొక్కేవాడిని కాదు. అప్పన్ రాజా సైకిల్ మీదే చాలా కాలం ఫ్రంట్ కూర్చునేవాడిని. అలా కూర్చున్నప్పుడు ఆ నిక్కర్ వేసుకున్నప్పుడు ఆ మిగతా భాగము ఆ కడ్డీకి ఆంచినప్పుడు అంత ఎర్రగా అయిపోయేది, అంత వైట్ గా ఉండేవాడిని. అప్పుడు స్కూల్ దగ్గర దిగి 5 నిమిషాల్లో చూసుకునేటప్పటికి అంత ఎర్రబడిపోయేది, అంత ఒక సుకుమారం కూడా ఉండేది, అంత వైట్ కూడా ఉండేది. ఆ విధంగా రోజు ఏం చేసేవాళ్ళం అంటే హై స్కూల్కి వెళ్ళడానికి ఒక ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ని అమలు చేస్తూ వెళ్ళడం అనేటువంటిది జరిగింది. బుక్స్ అవి పట్టుకోవాలి, సైకిల్ మీద కూర్చోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. ప్రాక్టీస్ అయితేనే కదా అలవాటు అవుతుంది. కొంచెం ఒడిదుడుకులు ఉన్న సైకిల్ మీద వెళ్ళడానికి నిర్ణయించుకొని అలా సైకిల్ మీద ప్రయాణం సాగింది. ఇంకా ఇందులో ఆసక్తికరమైనటువంటి విశేషాలు ఉంటాయి. అవేమిటి అంటే ఆ రోజుల్లో 1 గంటకి బెల్ అవుతుంది, పీరియడ్స్ ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఆ పీరియడ్స్ ప్రకారం జరుగుతూ ఉన్నప్పుడు 1 గంటకి బెల్ అవుతుంది. మళ్ళీ 1:45కి
ఫస్ట్ బెల్ కొడతారు, 2ంటికి క్లాస్ స్టార్ట్ అవుతుంది. అంటే 45 నిమిషాలు ఒక పీరియడ్ గ్యాప్ లంచ్ అవర్కి భోజనానికి. తాళపూడి వాళ్ళలో చాలా మంది మగపిల్లలందరూ కూడా ఎక్కువ మంది మరలా లంచ్ అవర్లో ఇంటికొచ్చి భోజనం చేసి వెళ్ళేవాళ్ళం. అలా బెల్ కొట్టగానే టక 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 బయటకు వచ్చి ఒక తుపాకీలోంచి దూసుకుపోయిన బుల్లెట్ లాగా గొబ్బ 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 సైకిల్ బయటకు తీసి పొద్దున్న అయిపోయిన బుక్స్ తీసేసుకుని బయలుదేరి 10 నిమిషాల్లో తాళపూడి వచ్చేసి 10 నిమిషాల్లో భోజన కార్యక్రమం పూర్తి చేసుకొని మధ్యాహ్నానికి పీరియడ్స్కి అవసరమైన బుక్స్ తీసుకొని మరలా బయలుదేరిపోయి 10 నిమిషాల్లో మళ్ళీ సెంటర్ పాయింట్కి వచ్చేయాలి. అక్కడి నుంచి టకటక బయలుదేరిపోయి ఫస్ట్ బెల్ కొట్టే టైంకి వేగేశ్వరపురంలో ఉండాలి. ఒక యుద్ధ ప్రాతిపదికన ఎక్కడ గ్యాప్ లేకుండా టక 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 జరుగుతూ ఉండేది. చాలా సైకిల్ రేస్ లా ఉండేది, టకా టకా వెళ్ళిపోవడం. సాయంత్రం అప్పుడు నెమ్మదిగా వెళ్ళొచ్చు, ఎందుకంటే మళ్ళీ రావక్కర్లేదు కాబట్టి. ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ అవర్ కాబట్టి ఈ ప్రయత్నం ఉండేది. ఆడపిల్లలు అందరూ కూడా క్యారేజీలు తెచ్చుకునేవారు, చిన్న చిన్న బాక్సులు తెచ్చుకునేవారు. ఆ రోజుల్లో అంతకు ముందు చెప్పుకునేవారు ఏంటంటే కొంతమంది ఆడపిల్లలు కూడా మధ్యాహ్నం టైంలో నడిచి వచ్చేసేవారు. ఎంత సాహసం అనుకోవాలి. 10 నిమిషాల్లో గొబ్బ గొబ్బ నడిచి గొబ్బ గొబ్బ భోజనం చేసి మళ్ళీ వెళ్ళేవారు. కొంతమంది ఎక్కువ మంది ఒక బాక్స్ పట్టుకెళ్ళిపోయేవారు, లేకపోతే ఏదో టిఫినో ఏదో పట్టుకెళ్ళిపోయేవారు. పొద్దున్న భోజనం చేసి వెళ్ళిపోవడం ఏదో చేసేవారు. మొత్తం చాలా కొంచెం కష్టపడేవారు. ఈ క్యారేజీలన్నీ కూడా ఏం చేసేవారంటే అక్కడ తినడానికి వీలుగా హై స్కూల్లో కంటే ఆ ఊర్లో మళ్ళీ ఫ్రెండ్స్ ఉంటారు వీళ్ళకి, ఆడపిల్లలకి. మగ పిల్లలకి ఉంటారు, కానీ క్యారేజీలు పట్టుకెళ్ళిన ఆడపిల్లలకి ఫ్రెండ్స్ ఉన్న చోట ఏం చేసేవారంటే వాళ్ళందరూ ఒకళ్ళ ఇంటికి వెళ్ళేవారు. ఆ బాక్స్లు అక్కడ పెట్టేసుకోవడం, మధ్యాహ్నం వెళ్ళి అక్కడ కాస్త భోజనం అది టిఫిన్ అది తెచ్చుకున్నటువంటి లంచ్ అవర్ పూర్తి చేసుకుని మళ్ళీ వస్తూ ఉండేవారు. అలాగా మీలో చాలా మంది ఇందులో చూస్తున్న వాళ్ళు కనీసం 4-5 అయినా హై స్కూల్కి గొప్ప 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 వెళ్ళడం, అక్కడి నుంచి బయలుదేరి భోజనానికి రావడం వెళ్ళడం, అందరూ ఆ అనుభవాన్ని ఎదుర్కొన్నటువంటి వారే. అలాగే ఆడవారు ఎవరైనా ఉన్నట్లయితే వారు కూడా బాక్సులు పట్టుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటి దగ్గర అక్కడ తినడం, హై స్కూల్కి వెళ్ళిన రోజులు మీకు గుర్తుండే ఉంటాయి. ఎందుకంటే అందరూ తాళపూడిలో మొత్తం అందరూ కూడా ఇంచుమించు తాళపూడిలో హై స్కూల్ వచ్చే వరకు కూడా అందరూ వేగేశ్వరపురం హై స్కూల్లో చదివిన వారు. వేగేశ్వరపురం KSRPH స్కూల్లో గొప్పతనం ఏంటంటే తాత అక్కడే చదివాడు, కొడుకు అక్కడే చదివాడు, మనవడు అక్కడే చదివాడు. అలాంటి హిస్టరీలు కూడా ఉన్నాయి అక్కడ. ఎప్పుడో 1948లో ఎప్పుడో పెట్టినటువంటిది. మరి అందరూ అదే స్కూల్కి వెళ్ళాలిగా, అందరూ కూడా అంత గొప్ప ఇది. సరే, ఈరోజు అలా సైకిల్ మీద వెళ్ళడం అనేటువంటిది అయ్యింది. ఇప్పుడు సామాజిక పరిస్థితుల్లోకి వద్దాం. ఆనాటి సామాజిక పరిస్థితులు కూడా చెప్తున్నాం కదా. ఇప్పుడు నేను మీకు కొన్ని సరుకులు లిస్టు చెప్తాను, ఆనాటి ధరలు ఎలా ఉండేవి అనేటువంటిది. ఆ ధరల విషయానికి వస్తే మొన్న పాత పుస్తకంలో మా నాన్నగారికి సంబంధించినటువంటి ఏదో బుక్లో తిరగేస్తూ ఉంటే ఒక లిస్టు దొరికింది. ఆ లిస్టు చూస్తే ఇంచుమించు 71లో తెచ్చుకున్నటువంటి సరుకుల లిస్ట్ అది. ఆశ్చర్యం కలిగింది అవి చూస్తూ ఉంటే. సమయానికి సీరియల్ కోసం మరి భగవంతుడు అది కనపడేటట్టు చేశాడో ఏంటో కానీ ఆ లిస్టు చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. దాన్ని ఒక బుక్లో నోట్ చేశాను. అది ఆ విధంగా ఆ లిస్ట్లో ఆ రోజుల్లో సరుకులన్నీ కూడా చాలా తక్కువ రేటు. ఎంత రేటా అనేటువంటి అనిపిస్తుంది మనకు అందరికీ కూడా. ఎందుకంటే ఒక సినిమాకి వెళ్ళాలనుకోండి, పావలా పెడితే నేల టికెట్ వచ్చేసింది, 45 పైసలు పెడితే బెంచీ టికెట్ వచ్చేసింది, 60 పైసలు పెడితే కుర్చీ టికెట్. పైసల్లోనే, రూపాయల్లో కూడా కాదు, పైసల్లోనే అలా ఉండేది. అన్నీ కూడా చాలా చౌకగా ఉండేటువంటివి. మరి ఒక సరుకులు ఏదైనా మిఠాయి కొట్టులోకి వెళ్ళాలన్నా 10 పైసలకి లడ్డూ దొరికేది.
అంతా పైసలతోనే ఉండేది. పావలా ఉందంటే చాలా బ్రహ్మాండంగా హాయిగా చాలా తినొచ్చు. 2 ఇడ్లీ 20 పైసలకు వచ్చేది. ఇప్పుడు 2 ఇడ్లీ 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు ఉంది. 30 రూపాయలు 40 రూపాయలు కూడా ఉంది. కానీ ఆ రోజుల్లో 2 ఇడ్లీ రేటు కూడా ఎలా ఉండేది అంటే 10 పైసలకు వచ్చేసేది. అంత చౌకగా ఉండేది. మరి ఒక లిస్టు చెప్తున్నాను చూడండి. కందిపప్పు 3 కేజీలు 5 రూపాయల 10 పైసలు. 3 కేజీలు తెచ్చుకుంటే ఇచ్చినటువంటి అమౌంట్ 5 రూపాయల 10 పైసలు. పెసరపప్పు 2 కేజీలు 3 రూపాయల 40 పైసలు. శనగపప్పు కేజీ రూపాయి పావల, రూపాయి 25 పైసలు. ఆవాలు అర కేజీ రూపాయి. జీలకర్ర అర కేజీ రూపాయి పావల. మెంతులు పావు కేజీ ₹1. ఎండుమిర్చి అర కేజీ ₹2.75. అంటే 10 రూపాయలు కేజీ ఎండుమిర్చి. ఇంగువ డబ్బా ₹1 50 పైసలు. లైఫ్ బాయ్ సబ్బులు 2 ₹40 పైసలు. అంటే సబ్బు 70 పైసలు పడింది. నూనె 3 కేజీలు తెచ్చుకున్నారు, 13.5 అయింది. ₹13.50 3 కేజీల నూనె. పంచదార 2 కేజీలు తెచ్చుకున్నారు, ₹4 ఇచ్చారు. అంటే కేజీ ₹2 పంచదార. నెయ్యి పావు కేజీ 2.5. అంటే కేజీ నెయ్యి ₹10. ఇది ఆ రోజుల్లో ఉన్నటువంటి ఈ సరుకులన్నీ ఇప్పుడు చెప్పినటువంటి కందిపప్పు 3 కేజీలు, పెసరపప్పు 2 కేజీలు, శనగపప్పు కేజీ, ఆవాలు అర కేజీ, జీలకర్ర అర కేజీ, మెంతులు పావు కేజీ, ఎండుమిర్చి అర కేజీ, ఇంగువ డబ్బా 1, లైఫ్ బాయ్ సబ్బులు 2, 3 కేజీలు నూనె, పంచదార 2 కేజీలు, నెయ్యి పావు కేజీ తెచ్చుకుంటే అయినటువంటి ఖర్చు ₹40.75 కిరాణా బిల్లు. ₹40.75. ఇప్పుడు ఈ సరుకులు తెచ్చుకోవాలంటే ₹400 కూడా చాలు. ₹400 పైనే అయిపోతుంది. ఎంత వ్యత్యాసం పెరిగిందో చూసుకోండి. ఒక ₹5 పెట్టుకెళ్తే కుంచుడు బియ్యం తెచ్చుకునేవారండి. అంతటి గొప్ప రోజులు. ఆనందంగా, సంతోషంగా, సామాన్యంగా, గొప్పగా జీవించిన రోజులు. అందరూ మధ్యతరగతి వాళ్లే, కానీ సంతోషంగా జీవించేవారు. ఉన్నంతలో అన్నారు చూసారా, చక్కగా అలా సరిపోయింది. ఇది ఆనాటి ధరల యొక్క విశేషం. మరి ఈ హై స్కూల్ పర్వంలో కూడా చాలా విశేషాలు సిద్ధం చేసుకుంటున్నాను. మరి కాశీ క్షేత్ర వైభవం, కాశీ యాత్ర వెళ్లే వాళ్ళందరూ ఏమంటే అంతా మీ జీవిత కథ అని చెప్పేసి ఈ భాగాలే ఎక్కువ ఇస్తున్నారు. ఆధ్యాత్మికంగా చాలా ఇచ్చేవారు, మళ్ళీ మానేశారు. అవి కావాలండి మా, కానీ ఆ అభిమానులు చాలా మంది ఉన్నారు. అందువల్ల యూట్యూబ్ ద్వారా ఒక్కొక్కళ్ళు ఎవరికి నచ్చితే వాళ్ళు చూస్తారు కదండి. అందువల్ల కాశీ వెళ్లే ముందు చదవవలసినటువంటి పురాణం, కాశీ క్షేత్ర మహత్యం ఏమిటి అసలు, శ్రీనాథుడు రచించినటువంటి కాశీఖండం అనే గ్రంథం నుంచి ఇంకా అనేక 5-6 గ్రంథాల నుంచి తీసుకొచ్చి నేను దాన్ని సరళీకృతం చేసి అందించబోతున్నాను. మీలో ఆధ్యాత్మిక భావన కలిగినటువంటి వారందరూ కూడా ఆ సీరియల్ను కూడా చూసి ప్రోత్సహించవలసిందిగా పర్సా టీవీని సబ్స్క్రైబ్ చేయండి. చూసిన వెంటనే కార్యక్రమం లైక్ చేయండి. ఆనాటి ధరలు మీకు తెలిసినవి ఏమైనా ఉంటే సరదాగా చిన్న వీడియో తీసి పంపండి. 1 నిమిషంలో చాలా విషయాలు చెప్పచ్చు. మీరు అదేదో భయపడిపోయే కార్యక్రమం లాగా ఎలా తీయాలి ఏమిటి మాకు అర్థం అవటం లేదు అని చాలా మంది ఎలా తీయాలో తెలియట్లేదు అంటారు. ఏముందండి, ఇప్పుడు నేను ఇలాగే ఒక సెల్ ఫోన్ ఎదురుకుండానే కూర్చొని నాకు తెలిసిన విషయాలు చెప్తున్నాను. అలాగే మీరు చక్కగా కుర్చీలో కూర్చోండి, ఎవరినైనా చక్కగా తీయమనండి. విషయం స్పష్టంగా ఇదండి నా జీవిత కథ మీద మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఒకసారి వేసి చూసుకోండి, బాగోకపోతే మళ్ళీ తీయండి. పోనీ నేను ఇక్కడ కొంచెం ఎడిట్ చేస్తాను కదా, అవసరమైతే ఎక్కువ అయింది అనుకోండి, నేను తగ్గించుకొని క్లియర్ గా ఉండేది పెడతాను. అంటే మీ స్పందన కూడా ఇందులో కనిపిస్తే అది బాగుంటుంది, శాశ్వతంగా ఇందులో ఉండిపోతుంది. ఆనాటి వ్యక్తులందరినీ కూడా ఇందులో నిక్షిప్తం చేయాలి అనేటువంటి నా ఉద్దేశం.
అందువల్ల అర్థం చేసుకుని వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ హృదయ స్పందనను నాకు చిన్న వీడియో రూపంలో పంపించవలసిందిగా కోరుకుంటూ రేపటి రోజు భాగంలో మళ్ళీ ఇక్కడే కలుసుకుందాం.